శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు కోరుకున్న వ్యక్తి పేరు మనసులో తలుచుకుని ఎవరైతే దీన్ని రహస్యంగా కాలుస్తారో వారు మీకు వశం అవ్వాల్సిందే. మీ మాట విని తీరాల్సిందనమాట. కేవలం ఒకే ఒక్క గంటలో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోయి, మీరు ఎవరి నుంచైతే ఇష్టపడి మిమ్మల్ని మీ నుంచి దూరం అయిపోయారో, మిమ్మల్ని పట్టించుకోకుండా దూరం పెట్టేశారో, మీకు ఫోన్ చేయడం లేదో, మెసేజ్ చేయడం లేదో, ఇలా ఏ రకంగా కూడా వాళ్ళ నుంచి ఒక రెస్పాన్స్ అనేది రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఒక్క గంటలోనే మీకున్నటువంటి సమస్య అనేది క్లియర్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఊహించినటువంటి రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఫోన్ చేయడం కానీ, లేకపోతే మెసేజ్ చేయడం కానీ, ఇలా ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఒక చిన్న చేంజ్ అనేది రావడం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఎందుకనంటే కాల్చే పరిహారాలకి ఏంటంటే పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దోషం అనేది అంతా కూడా కాలిపోయి సమస్య నుంచి వారికి రిలీఫ్ అనేది వస్తుంది. కాబట్టి ఇది చాలా చాలా పవర్ఫుల్, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, భార్య భర్తలు ఎవరైనా సరే చేసుకోవచ్చు. అలాగే కాల్చలేనటువంటి పరిహారం చాలా పవర్ఫుల్ రిజల్ట్ మాత్రం అద్భుతంగా కనిపిస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే అందరూ కూడా అనుకుంటూ ఉంటారు కదా, మనం ఎవరితో అయితే కలిసి ఉంటామో అదే నిజమైన ప్రేమని. చాలామంది అలాగే అనుకుంటారు. కానీ మనం ఎవరితో అయితే కలిసి ఉంటామో అది నిజమైన ప్రేమ కాదు. మనం ఎవరినైతే వదిలిపెట్టి ఉండలేమో అదే నిజమైన ప్రేమ. ప్రతి క్షణం కూడా ప్రతి ఒక్కరికి కూడా మనసుకు బాగా నచ్చిన వ్యక్తి, మనిషి అనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ప్రతి క్షణం తలుచుకుని ఉంటారు. మన లైఫ్లో మనకి ఎవరైనా ఉండొచ్చు. అయితే మన కళ్ళ ముందర కనిపించే వాళ్ళు, మన జీవితంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు. కానీ మనసులో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో మనసుకు నచ్చినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. ఎవరో కొంతమందికి ఉండకపోవచ్చు, కానీ చాలామందికి కూడా ఉంటారనమాట. వాళ్ళ జీవితంలో ఉండడం అనేది చాలా తక్కువ. అలాంటి వాళ్ళని మనం దూరం చేసుకోవడం అనేది చాలామంది ఏంటంటే చాలా పట్టుదలగా ఉంటారు. ఎందుకంటే ఒకసారి పెళ్ళైతే వాళ్ళు అంటే నచ్చినా నచ్చకపోయినా చేసుకున్నా సరే జీవితాంతం వాళ్ళతోనే మనం కలిసి బ్రతకాలి. అదేంటంటే వాళ్ళకి అప్పుడు అది పరిస్థితులు అనుకూలించలేదు, ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు, ఏదో ఒక కారణాలు చెప్పి విడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఇద్దరు మాట సరిగ్గా కుదరక విడిపోయి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని, అది అబ్బాయి వచ్చి ఎవరినో ఒకరు చేసుకుని జీవితాలు అయితే జరిగిపోతూ ఉంటాయి. ఇలా రోజులైతే జరిగిపోతూ ఉంటాయి. కానీ మనసులో వారికి ఎప్పుడు కూడా ఒక వెలుతనేది ఉంటుంది. వాళ్ళని చేసుకున్నట్లయితే ఎంత బాగుండేదో, ఎంత సంతోషంగా ఉన్నాము అని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయాన్ని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా అనిపించి ఉండి బాధపడుతూ ఉంటారు. అలా ప్రతి ఒక్కరికి కూడా మనసుకు నచ్చిన వ్యక్తి ఒకరు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని మీ జీవితంలోకి తీసుకురావడం అంటే పెళ్లి కాని వాళ్ళు ఏదైనా ఛాన్స్ ఉంటే వదులుకోకండి. పెళ్ళైన వాళ్ళు ఉంటే మాత్రం దాన్ని చేయగలిగిందేమీ లేదు. చేసుకున్న తర్వాత మంచైనా చెడైనా, భార్య అయినా భర్తనైనా ప్రేమగా చూసుకోవాలి. అలాగే భార్య భర్తను ప్రేమగా చూసుకోవాలి. అందుకని ఈ బంధం అనేది చాలా పవిత్రమైనది కాబట్టి చాలా పవర్ఫుల్. అయితే ఈ పరిహారం అంటే మనం ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత మర్చిపోవాలి. అనవసరంగా ఏదైనా గొడవలు వచ్చి దూరమవుతూ ఉంటారు కదా, ఏ ఫ్రెండ్స్ ఏదైనా చెప్పారని, లేదంటే అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడుతుందని అనుమానంతోని, అమ్మాయి వేరే అమ్మాయితో మాట్లాడుతుందని అట్లా అనుమానాలతో దూరం పెట్టేసుకొని మానసికంగా బాధపడుతూ ఉంటారు. మధ్యలో చెప్పేవాళ్ళు చాడీల వల్ల మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేసుకోకూడదు. ఏదైనా ఉంటే మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. వేరే వాళ్ళని మాటలు వినకూడదు. అసలు ఈ పరిహారం ఇంతకీ ఏం కాల్చాలంటే, ముందుగా కొంచెం జీలకర్ర తీసుకోండి. ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకొని చిన్న ప్రమిదలో కానీ, గిన్నెలో కానీ, ప్లేట్లో కానీ వేయండి. జీలకర్రకు మనకు ఉండేటటువంటి కష్టాలు, సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది. కాబట్టి ముందు జీలకర్రను తీసుకోండి. ఆ పైన ఒక అర స్పూన్ అంత మిరియాలు వేయండి. అలాగే పావు స్పూన్ ఆవాలను కూడా వేయండి. నల్ల మిరియాలు, ఆవాలు పరిహార శాస్త్రంలో ఒక అద్భుతమైన స్థానం ఉంది. వీటికి నెగిటివ్ ఎనర్జీని, దిష్టిని తొలగించేటటువంటి శక్తులు ఉన్నాయి. కనుక వీటన్నిటిని కూడా ఒక చిన్న గిన్నెలో వేసి వీటి మీద చిటికెడు కర్పూర పొడిని కూడా వేయండి.
తర్వాత ఈ బౌల్ తీసుకుని వెళ్ళి అంటే ఈ బౌల్ చేతితో పట్టుకుని ఇల్లంతా కూడా ఒకసారి కలిగి తిరగండి. ఆ గిన్నెను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. మీ ఇంటి ముందు బయట ఎగ్జాక్ట్గా మీ ఇంటి గుమ్మం ముందు ఈ గిన్నెని పెట్టి అగ్గిపుల్లతో వెలిగించండి. ఇప్పుడు ఈ జీలకర్ర, మిరియాలు, ఆవాలు ఇవన్నీ చిటుపట్లాడుతూ కాలిపోతాయి. వాటి నుంచి పొగ వస్తుంది. ఆ పొగతోని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి అంటే మీకున్నటువంటి దిష్టి దోషాలు, మీ ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలు, జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న వ్యక్తిని మనసులో తలుచుకుని ఈ పని అంతా కూడా చేస్తారు కదా. అంటే ఈ క్రియ అంతా కూడా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారిని తలుచుకుని చేస్తారు కదా. వారి నుంచి అయితే అద్భుతమైనటువంటి ఫలితాలైతే వస్తాయి. వారంతట వారే ప్రేమగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట. ఈ పరిహారాన్ని మీరు వారానికి ఒకసారి 2 సార్లు చేశారంటే మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు కోరుకున్న వ్యక్తిని మనసులో తలుచుకుని ఈ క్రియ అంతా కూడా చేస్తారు కదా. మేము కోరుకున్నవారు మా సొంతం అవ్వాలి, ప్రేమతో మాకు ఎప్పట్లాగే మాతో సంతోషంగా ఉండాలని ఈ పరిహారం చేసుకుంటారు కదా. కాబట్టి తప్పకుండా మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి తీరుతారు. ప్రేమతో ఎక్కడున్నా సరే ఎత్తుక్కుంటూ వస్తారనమాట. అంతటి అద్భుతమైనటువంటి ఈ పరిహారాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. నమ్మకంతో చేయండి. 100కి 100% ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.